హలో అండి. లాస్ట్ వీడియోలో మా ఊరి గ్రామ దేవత అయిన గంగానమ్మ జాతర గురించి ఒక వీడియోనైతే అప్లోడ్ చేశాను. మా ఊరిలో గంగానమ్మ జాతర వచ్చేసి 2 డేస్ అయితే జరుగుతుందని. అందులోనూ ఫస్ట్ డే సాటర్డే వచ్చి పోతురాజు పొంగళ్ళు, పోతురాజు స్వామి దగ్గర పొంగళ్ళు చేసి గెడకి నైవేద్యం పెట్టడం, ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో అయితే చూపించాను. ఇంకా నెక్స్ట్ డే సండే అనమాట. ఆ రోజు వచ్చేసి గంగానమ్మ తల్లికి మొక్కుబడులు తీర్చుకోవడం కానీ, ఆ రోజు మొత్తం కూడా మార్నింగ్ నుండి అలాగే నైట్ వరకు కూడా ఎలా జరుపుకుంటామో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి గారెలు అలాగే బూరెలు తయారు చేస్తున్నాను. కంపల్సరీగా గంగానమ్మ తల్లికి బూరెలు గారెలు అనేది నైవేద్యం పెట్టాలి. అలాగే కొత్త బియ్యంతో చేసిన పరపన్నం కూడా, ఇవన్నీ నైవేద్యంగా అయితే పెట్టాలి. ఇంకా అక్కడికి గుడి చుట్టూతో పోయడానికి మజ్జిగ కూడా తయారు చేసుకోవాలి. మజ్జిగ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ఇప్పుడైతేనేమో బూరెలు వేసాను. బూరెలు అయిపోయిన తర్వాత గారెలు వేస్తున్నాను. ఫస్ట్ దేవుడికి నైవేద్యంగా తీసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి అలాగే చుట్టాలు వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ గారెలు అనేది వేసేసాను. ఇంకా ఇవి అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఇంట్లోకి చికెన్ వండిన బిర్యానీ ఇలాంటి ఐటమ్స్ అయితే వరుసగా స్టార్ట్ చేసేస్తాము. ఇలాగ వంట చేస్తున్న టైంలోనే మధ్యలోనే పోతురాజు గడి అనేది మా ఇంటి ముందుకైతే 9 o'clock కల్లా వచ్చేసింది. పోతురాజు గుడి దగ్గర ఉన్న గెడ అనమాట. దాన్ని గంగానమ్మ గుడి దగ్గరికి నైట్ తీసుకొస్తారు. సాటర్డే నైట్ అనమాట. ఇంకా నైట్ అంతా కూడా అక్కడ కథలు చదివి జాగారం చేస్తారని చెప్పాను కదా. ఇంకా అక్కడ నుంచి ఉదయాన్నే పోతురాజు గడ అనేది గంగానమ్మ గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు కూడా వెళ్ళి మళ్ళీ తిరిగి గంగానమ్మ గుడికి అయితే వస్తుంది. ఇంకా అది గంగానమ్మ గుడికి వచ్చిన తర్వాత ఇక అప్పటి నుంచి బండ్లు అనేది గంగానమ్మ గుడి చుట్టూతా అలాగే మెయిన్ సెంటర్లో రౌండ్ వేస్తూ మొత్తం 3 రౌండ్ల వరకు ప్రదక్షిణలు అనమాట. బండ్లు అంటే ఎడ్ల బండ్లు కానీ ట్రాక్టర్లు కానీ ఇవన్నీ కూడా రౌండ్లు వేసేసి ఆ తర్వాత ఇక మొక్కుబళ్ళు అయితే స్టార్ట్ అవుతాయి. అంటే గండదీపంతో అడుగు మడుగులు మొక్కులు కానీ నైవేద్యాలు కానీ ఇలాంటివి ఇంకా అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాము. ఇంకా అవన్నీ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్గా బలి ఇస్తారు కదా, కోడి కానీ ఆటలను కానీ ఎవరు ఇచ్చుకున్నా సరే ఇక నైట్ గంగానమ్మకు కూడా బలి ఇచ్చేసి ఇంకా అక్కడితో అయితే గంగానమ్మ జాతర అయితే అయిపోతుంది. ఇంక ఇక్కడ నేనేమో బిందె రెడీ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఇప్పుడు పోతురాజు గడ వస్తుంది. ఆ గడకి పిల్లలు గడ తీసుకుని వస్తుంటే వాళ్ళ మీద వాటర్ అనేవి పొయ్యాలి. ఇంకా ప్లేట్లోనేమో కొత్త బియ్యము, కొంచెం పసుపు, కుంకుమ, కొబ్బరికాయ ఇవన్నీ కూడా ఇస్తాము. ఇలాగ పోతురాజు గడ అనేది సంబరంగా తీసుకొస్తారు. ఇంకా వాళ్ళకి వాటర్ పోయడం అయితే అయిపోయింది. ఇంకా లోపలికి వచ్చేసి ఇందాక వండిన ప్రసాదాలు అయితే ఉన్నాయి కదా నైవేద్యం కింద ఇప్పుడు ఇక్కడ పెట్టాలి. ఇంట్లో ఏమిటంటే దేవుడు పటాల దగ్గర కాకుండా కింద ఉన్న స్థలంలోనే గోడకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేసిన తర్వాత నైవేద్యాలు అయితే పెట్టాలి.
ఇంక ఇది ఎలా పెడతారంటే మనకు ఇళ్ళలో ఎదిలినప్పుడు పరమన్నం కానీ పెరుగన్నం కానీ నైవేద్యంగా పెడతాం కదా, అలా ఆ టైప్లోనే ఇప్పుడు పరమన్నం అయితే పెట్టాలన్నమాట. దానికోసం ఇక్కడ పచ్చిసి గళ్ళు టైప్లో గీతలు అయితే గీసుకొని దాంట్లోనే పసుపు కుంకుమ ముగ్గు వేసేసి ఆ తర్వాత నైవేద్యాలు అయితే వడ్డించేశాను. నైవేద్యాల్లో కంపల్సరీగా పరమన్నము, అలాగే పప్పు, నెయ్యి, చుట్టూతా 5 వరకు వచ్చేలాగా బూరెలు గారెలు కలిపి పెట్టాలి. అలాగే మజ్జిగ కూడా కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ వడ్డించేసిన ప్లేట్ని మళ్ళీ గంగానమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ వదిలేసి రావాలి. ఇంకెక్కడ నేను చికెన్ కర్రీ అలాగే బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను. ఊళ్ళో ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీగా ఈరోజు మాత్రం చికెన్ వండాల్సిందే. కార్తీక మాసం కదా అని ఎవ్వరూ కూడా వండకుండా ఉండరు. తినకుండా ఉండేవాళ్ళు మాత్రం తినకుండా ఉంటారు, కానీ కంపల్సరీగా వండి పెట్టడం అయితే చేస్తారు. అంత ఇంపార్టెన్స్ అనేది మేము గంగానమ్మ తల్లికి అయితే ఇస్తాము. ఎలాగో ముక్కుబళ్ళకి నైట్ పోతరాజు గుడి దగ్గర కోళ్ళు అనేది ఆటలని బలిస్తారు కదా, వాటితో పాటే ఇంకొంచెం చికెన్ తెచ్చేసి చుట్టాలకైతే భోజనాలు అయితే పెడతాము. ఇంకా ఇలాగే కాకుండా కొంతమందికి అడుగు మడుగులన్నీ తీర్చుకుంటారు. వాళ్ళైతే ఇంటి పక్కన చుట్టాలను కానీ అలాగే ఊర్లో ఉన్న చుట్టాలను కానీ బాగా పిలుచుకొని కొంచెం ఎక్కువ మందికి భోజనాలు అయితే పెడుతూ ఉంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను బయటకు భోజనానికి అయితే వచ్చాను. ఇక్కడ ఏమిటంటే తెలిసిన అన్నయ్య వాళ్ళు అనమాట, చుట్టాలే అవుతారు. ఆ అన్నయ్య వాళ్ళు ఈ ఇయర్ గంగానమ్మ తల్లి జాతరను అయితే జరిపిస్తున్నారు. వాళ్ళ తరపున ఇక్కడైతే భోజనాలు అయితే పెడుతున్నారు. ఇంకా చుట్టాలే కాబట్టి పిలిచారు, అందుకే ఇక్కడికి భోజనానికి అయితే వచ్చాను. ఇది కూడా ఒక రకము మొక్క అనమాట. ఎలా అంటే ఇప్పటి వరకు అడుగులు మడుగులు అలాగే నైవేద్యాల మొక్కలు అనే చెప్పాను కదా, ఇది ఇంకొంచెం పెద్ద బడ్జెట్లో అమ్మవారికి పూర్తిగా వాళ్ళ వంతుగా చేసుకునే పెద్ద మొక్క అనమాట. అంటే ఈ ఇయర్ గంగానమ్మ తల్లికి జాతర ఖర్చు ఎంత అవుతుందో అంతా కూడా ఎవరు అనుకున్నారో వాళ్ళు మొత్తం కూడా ఖర్చు పెట్టి గంగానమ్మ జాతరని అయితే జరిపిస్తారు. ఇలా ఈ ఇయర్ రవితేజ అనే వాళ్ళు జాతర అనేది జరిపిస్తున్నారు కాబట్టి చుట్టాలు తెలిసిన వాళ్ళందరం కూడా ఇక్కడ కలిసి అయితే భోజనం చేసాము. ఇంక ఇక్కడ భోజనానికి 2:00 అయితే వచ్చాము. ఈ 2:00కి భోజనం అయిపోయిందో లేదు, ఇంకా బండ్లు తిరగడానికి అయితే ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఈ టైం కాడ నుంచి ఏంటంటే ఊరంతా కూడా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, కార్లు, వాళ్ళ సొంత వాహనాలు ఏమైతే ఉంటాయో పెద్ద పెద్దవి అవన్నీ కూడా గంగానమ్మ చుట్టూతా అలాగే మొత్తం ఊరంతా కూడా రౌండ్ వేస్తాయి. వీటన్నిటిని కూడా మేము చూడటానికి అనేది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ చక్కగా అరుగుల మీద కూర్చొని మేము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. ఇంకా బండ్లు తిరగటం స్టార్ట్ అవనే లేదు, ఇంకా పోలీసులు అయితే చాలామంది వచ్చారు. అంటే ఎయిర్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంది కామాలు అనుకున్నాను. ఇంకా నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి చక్కగా అరుగు మీద అయితే సెటిల్ అయిపోయాము. ఇలాగ బండ్లు తిరిగినంతసేపు కూడా ఊళ్ళో ఎక్కడైతే మెయిన్ సెంటర్స్లో ఇల్లు ఉంటాయో ఇంకా అరుగుల మీద డాబాల మీద ఎక్కి ఇక ఇవి జరిగే అన్నీ కూడా చూస్తూ ఉంటాము. మగవాళ్ళు వచ్చేసరికి ఇక ఎవరికి సంబంధించిన ఫ్రెండ్స్ అవని వాళ్ళ ట్రాక్టర్లు అవని ఇక ఆ ట్రాక్టర్లోనూ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎప్పుడూ ఆచారంగానే జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ మాకు కామనే. అందుకని మేము మగవాళ్ళకి ఎప్పుడు కూడా ఈ టైంలో అబ్జెక్షన్ అనేది చెప్పము.
ఇలాగ ఇప్పటివరకు కూడా బండ్లు అయితే తిరిగాయి. ఇంకా అవి తిరగడం ఆగిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే తీసుకువెళ్తాము. ఇంట్లో మార్నింగ్ పూజ చేసినప్పుడు ఏదైతే నైవేద్యంగా అరిటాకులో వడ్డించామో దాని అంతటినీ కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని ఆ ప్లేట్ పైన నాప్కిన్తో కవర్ చేసుకుని ఇక్కడ గంగానమ్మ తల్లి దగ్గరికి అయితే తీసుకొచ్చి వదిలిపెడతాము. అలాగే మజ్జిగ అన్నాను కదా, ఆ మజ్జిగ కూడా తీసుకొచ్చి గుడి చుట్టూతా 3 ప్రదక్షిణలు అయితే చేయాలి. ఆ 3 ప్రదక్షిణలు చేసినప్పుడు ఆ మజ్జిగని కూడా ప్లాట్ఫామ్ ఉంటుంది, అంటే గుడి చుట్టూతా ఉన్న గచ్చు మీద కొంచెం కొంచెంగా పోస్తూ ఉండాలి. అప్పుడు లోపలికి వెళ్ళి అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకుని నైవేద్యాన్ని అయితే అక్కడ వదిలిపెట్టేసి వస్తాము. ఈ ప్లేస్లో ఇంకొంచెం మొక్కులు అనేది వేరే రకాలు ఉంటాయి అని చెప్పాను కదా, వాటిలోనే కొంతమంది అయితే గారెలు, బూరెలు, వేపాకు మండలు అన్నీ కలిపి ఒక దండగా కట్టుకొని అది మెడలో వేసుకొని వస్తారు. ఇంకొంతమందికి అయితే అడుగులు మొడుగులు మొక్కులు అయితే ఉంటాయి. వాళ్ళైతే ఇంటి దగ్గర నుంచే డప్పుల సంబరంతో వస్తారు. వచ్చేటప్పుడు కూడా వాళ్ళు కింద ఏమో పరిచుంచిన చీరలు ఉంటాయి, ఆ చీరల మీదే నడుచుకుంటా అలాగే తలపైన దీపం తీసుకొని మెడలో ఏమో గారెలు, బూరెలు దండ వేసుకొని గుడి చుట్టూతో కూడా 3 ప్రదక్షిణలు చేసి అలాగా అమ్మవారికి అయితే సమర్పించుకొని మొక్కు అయితే తీర్చుకుంటారు. నేను ఈసారి కొంచెం ఎర్లీగా వచ్చాను, అంటే 4:30కే స్టార్టింగ్ కదా, ఆ టైంలో వచ్చేసరికి ఇంకా అడుగులు మడుగులు వాళ్ళు అనేది ఎక్కువ కనిపించలేదు. జస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగితే మొత్తం వాళ్ళే ఉంటారు, అంటే అడుగులు మడుగులు మొక్కులు తీర్చుకునే వాళ్ళే. ఇంకప్పుడు గుడి పక్కన ఉన్న ప్లేస్ కూడా సరిపోదు, అంత రష్గా ఉంటుంది. మ్యాక్సిమం 7 వరకు కూడా ఈ మొక్కులు తీర్చుకుంటారు. ఇంకా అడుగులు మడుగులు మొక్కులు అనేది ప్రాసెస్ అయితే కొంచెం వేరేగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ గంగానమ్మ జాతరకి ఈ అడుగులు మడుగులు ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒక వీడియో రెడీ చేసి మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను.
ఇలాగా ఈ ఇయర్ 2024లో గంగానమ్మ జాతర అనేది ఇలా జరిగింది. ఆల్రెడీ పోతురాజు పొంగళ్ళ దగ్గరే అమ్మవారు పూనకంగా వచ్చి ఈ ఇయర్ సంబరం బాగా జరిగిందని చెప్పిందని విన్నాను. కానీ మరుసటి రోజు ఊరంతా ఉలుక్కుపడేలాగా ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ జరిగింది కూడా మా మంచికే అనుకుంటాము. ఎందుకంటే ఊరిలో ఉన్న ఒక్కొక్కరి వ్యక్తిత్వం, వాళ్ళ నడవడిక, అలాగే ఎవరు ఎవరిని దూషించారు, ఎవరిని నిందించారు, ఇంకా ఎవరిని వెన్నుపోటు పొడిచారో ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అమ్మవారు ఊర్లో అందరికీ కూడా చూపించింది. ఇలా మా ఊరి గంగానమ్మ తల్లి చాలా సత్యం గల తల్లి అని నిరూపించుకుంది. ఇంతేనండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.